ప్రభుత్వ విభాగాల్లోని ఉన్నతాధికారుల ఫోటోలతో నకిలీ డీపీలు, నకిలీ వాట్సాప్ అకౌంట్లతో సైబర్ నేరగాళ్లు దోపిడీకి తెగబడుతున్నారు. పలు శాఖల ఉన్నతాధికారుల ఫోటోలతో వాట్సాప్ ఖాతాలు తెరిచి కింది స్థాయి ఉద్యోగులకు మెసేజ్లు పంపుతున్నారు. ఐ యామ్ ఇన్ మీటింగ్, ఐ నీడ్ మనీ అర్జెంట్, ఐ విల్ గివ్ యూ లేటర్ అని మెసేజ్లు పంపి అందని కాడికి దోచుకుంటున్నారు. సెలబ్రిటీలు, ఉన్నతాధికారులే లక్ష్యంగా మోసగాళ్లు చేస్తున్న నయా దందాపై కథనం. సైబర్ కేటుగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త ఎత్తుగడలతో దోపిడీకి పాల్పడుతున్నారు. ఇంటర్నెట్లో దొరికిన సమాచారంతో ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగులను నిలువు దోపిడీ చేస్తున్నారు. వాట్సాప్, ఫేస్బుక్ ఖాతాల్లో తమ ఐడెంటిటీ తెలిపేందుకు ఫోటోలను డీపీలుగా పెడితే వాటి అండతో సైబర్ నేరగాళ్లు నయా దందాకు దిగుతున్నారు. ఉన్నతాధికారుల ఫోటోలతో కూడిన డీపీలు పెట్టుకుని హాయ్, ఐఎమ్ ఇన్ మీటింగ్, ఐ నీడ్ మనీ అర్జెంట్ అంటూ మెసేజ్లు పెడుతున్నారు. ఎవరైనా ఫోన్ చేసి మాట్లాడేందుకు ప్రయత్నిస్తే ఫోన్ కట్ చేస్తారు. నేను మాట్లాడే పరిస్థితుల్లో లేను అంటూ సిబ్బంది నమ్మే విధంగా మెసేజ్ చేసి డబ్బు వసూలు చేస్తున్నారు. ఇటీవల ఈ తరహా మోసాలు తరచుగా వెలుగుచూస్తున్నాయి. ఆర్టీసీ ఎండీ ఫోటోతో నకిలీ వాట్సాప్ ఖాతా తెరచి తనకు అత్యవసరంగా నగదు పంపాలని నకిలీ ఖాతా నుంచి కింది స్థాయి సిబ్బందికి మెసేజ్ చేశారు. మెసేజ్ వచ్చిన తీరుపై సిబ్బంది అనుమానంతో ఎండీ దృష్టికి తీసుకెళ్లారు. నకిలీ ఖాతాగా గుర్తించిన ఎండీ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెలంగాణలో ఏకంగా డీజీపీ ఫోటోతోనే నకిలీ వాట్సాప్ ఖాతా తెరచి నగదు పంపాలని కోరారంటే సైబర్ నేరస్తులు ఎంత బరితెగించారో అర్థమవుతుంది. ఇలాంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఈ ప్రభుత్వంలో పనిచేసేటువంటి పెద్ద టాప్ పొజిషన్ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క పేర్లు, ఫోటోలు, క్యాడర్ ఉపయోగించి కొంతమందికి ఫేక్ వాట్సాప్ కాల్స్, వాట్సాప్ మెసేజ్లు, మాక్సిమం మెసేజ్లు వస్తున్నాయి, కాల్స్ రావట్లేదు. ఇది ఏ విధంగా జరుగుతుందంటే ఒక ఫేక్ నెంబర్ ఒకటి తీసుకొని ఆ నెంబర్ ద్వారా ఒక వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేసి ఆ ఇన్ఫర్మేషన్లో ఉన్నటువంటి సబార్డినేట్స్ ఫోన్ నెంబర్లు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని వాళ్ళకి వీళ్ళు ఏంటంటే మెసేజ్లు చేయటం అనేది జరుగుతుంది. మెసేజ్లు చేసి నేను ఒక అర్జెంట్ మీటింగ్లో ఉన్నాను, నీతో ఫోన్ మాట్లాడలేను, నాకు అర్జెంటుగా ఒక 50,000 రూపీస్ ఫోన్పే చేయండి ఈ నెంబర్కి అని చెప్పేసి పంపించడం అనేది జరుగుతుంది. దీనికి మనకి ఈ మధ్యకాలంలో 2-3 కంప్లైంట్లు కూడా రావడం జరిగింది. వాటిని మనం తక్షణమే రిజిస్టర్ చేయడం జరిగింది. దాని మీద వాట్సాప్ కూడా మనం ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేసి వెరీ సేమ్ డే ఆ నెంబర్లు కూడా బ్లాక్ చేయించడం జరిగింది. అలాగే ఫేస్బుక్ అకౌంట్ల మీద వచ్చినవి కూడా అప్పటికప్పుడు మనం ఫేస్బుక్కి ఇమీడియట్గా అలర్ట్ మెసేజ్లు పంపించి వాటిని కూడా మనం బ్లాక్ చేయించడం జరిగింది. నగదు పంపాలని వాట్సాప్, ఫేస్బుక్ ఖాతాల నుంచి మెసేజ్ వస్తే వాటిని నిర్ధారించుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. ఈ తరహా నేరాలు రాజస్థాన్ భరత్పూర్ నుంచి జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు.